గైస్ స్పెషల్ పన్నీర్ బిర్యానీ చేసినాం మేము. ఏమిటండి మీరు మాట్లాడేది? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ మేము ఇక్కడ ఎల్లమ్మ గుడికి వచ్చాము అండ్ ఇక్కడ పొలాల్లో వంట చేసుకొని తినడానికి. అలాగే మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు, అందరూ అక్కడ ఉన్నారు. ఫస్ట్ అయితే మనం గుడి చేసి అక్కడికి వెళ్దాం పదండి. ఇది ఎల్లమ్మ గుడి, గౌడ సమాజ్ వారు కట్టారు. గుడి లోపలికి వెళ్దాం, వాళ్ళతోనే మాట్లాడదాం ఈ గుడి గురించి. ఈ రేణుకెళ్ళమ్మ టెంపుల్ అడ్రస్ మీకు తెలియదు కదా, చెప్తా పదండి. చెప్పండి. తంగలపల్లి, సిరిసిల్ల మండలం, సిరిసిల్ల జిల్లాలో వెలిసిన తంగలపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఇది చాలా పురాతనం నుండి ఉంటుంది. పెద్దలు నిర్మించిన ఏ తాతల నాడో పురాతనం నుంచి వెలిసిన ఎల్లమ్మ తల్లి. ఇక్కడికి ఎంతోమంది వేరే రాష్ట్రాల నుంచి బొంబాయి, భీమండి, సోలాపూర్, అహ్మద్నగర్ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ వంటలు చేసుకుని తింటారు, మేకలను కోసుకుంటారు, కోళ్ళను కోసుకుంటారు, వంటలు చేసుకుని ఇక్కడ సంబరంగా సంతోషంగా తిని పోతారు. ఈ టెంపుల్లో అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన ఫీల్ వస్తుంది. చుట్టూ ఉన్న వాతావరణం అండ్ పాజిటివ్ వైబ్స్తో ఈ గుడిలో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ గుడిలో చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే మనమే స్వయంగా దేవతకు పూజ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా గుడిలలో లోపలికి వెళ్ళనివ్వట్లేదు, గుడి ఎంట్రన్స్లోనే ఆపేస్తారు, పూజని మాత్రమే పూజ చేస్తారు. కానీ గుడిలో అలా కాదు, మనమే మనస్ఫూర్తిగా దేవతకు పూజ చేసుకోవచ్చు. ఇది చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. గుడి చుట్టూ అయితే రేణుకెళ్ళమ్మ స్టోరీ రాసి ఉంటుంది. అండ్ అమ్మవారిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంటుంది అమ్మవారి విగ్రహము. అండ్ మీరు గుడి ఎంట్రన్స్లో డోర్ నుండి చూస్తే మాత్రం అమ్మగారు ఒక సైడ్ నుండి మాత్రమే కనపడతారు. మీరు లోపల నుండి చూస్తేనే అమ్మవారు మొత్తం పడతారు. అండ్ మనమైతే అమ్మవారి పాదాల వరకే వస్తాము లోపలికి వెళ్ళాక, అంత పెద్దగా ఉంటుంది అమ్మగారి విగ్రహం. మేము దర్శనం అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చేసాము. మా చిట్టిది మాట్లాడుతుంది, వినండి. ఇదే చోట వీళ్ళందరూ పెద్దోళ్ళు, మా ఫ్యామిలీస్ లడ్డు. మనకు ఒక డాబా పెద్ద ఏమో అక్కడ పిచ్చి ఎక్కుంది, దానికి ఏమో వచ్చింది. ఇదేమో ఇవో గాయస్, ఇదేమో ఇయ్యాలా ఇలా పెట్టి ఉంటూ ఎట్లండి గాయస్. మేము ఈరోజు ఈ చెట్ల మధ్య వంట చేసుకుంటాం. సో మా పిన్ని వాళ్ళు కూరగాయలకు వస్తున్నారు. అంత టైంలో మేము వెళ్ళి చెట్లల్లో తాటికాయలు అండ్ తాటి ముంజలు తెచ్చాము. చెట్లు అంటే తాటికాయలు తాగకపోతే ఎలా? సో తాటి ముంజలు అయితే అవి తెచ్చాం, కానీ తెచ్చాక తెలిసింది అవన్నీ వేస్ట్ అని. అవన్నీ పాడైపోయాయి. బట్ తాటికాయలు ఉంది కదా, దాంతో సరిపెట్టుకుంటాం. తాటికాయలు అయితే ఫస్ట్ తాగి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ టైమే తాగటం, ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కాదు. మా డాడీ వంట స్టార్ట్ చేశాడు. మా తమ్ముడు మేము అందరం కట్టెలు ఇంక తెస్తున్నాం వంట చేసుకోవడానికి చెట్ల మధ్యలో. మా పిన్ని వంట చేస్తుంది. మా పిల్లల కోసం చిన్న పన్నీర్ బిర్యానీ చేస్తున్నాము. మేము పన్నీర్ వేస్తున్నాం, టమాటా వేస్తున్నాం, ఉల్లిగడ్డ వేస్తున్నాం, పచ్చిమిర్చి వేస్తున్నాం, అన్నీ వేసేస్తున్నాం. కొంచెం ప్రేమిస్తలేరా? వేస్తున్నాం, ప్రేమ కూడా వేస్తున్నాం. గైస్ స్పెషల్ పన్నీర్ బిర్యానీ చేసినాం మేము. చికెన్ స్పెషల్ పన్నీర్ బిర్యానీ, రోస్ట్ లోపల రోస్ట్ ఉంటుంది. మీరు ఇచ్చిన మసాలా బిర్యానీ, చికెన్ మసాలా టీకా, చికెన్ మసాలా టీకా అన్నట్టు. ఇది మంచి ఫ్రెష్ అన్నట్టు స్పెషల్. ఇది చికెన్ బిర్యానీ,
స్పెషల్ చికెన్ బిర్యానీ. కాదు అదే స్పెషల్ చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. ఇది తెల్లగాళ్ళు, మన తెలంగాణ తెల్లగాళ్ళు. తెల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచిగా స్వీట్. ఇది ఎల్లమ్మ గుడి, మా స్పెషల్ సిరిసిల్లలో స్పెషల్ ఎల్లమ్మ గుడి. అన్ని స్పెషల్ అన్ని స్పెషల్ స్పెషల్. గైస్ లైక్ చేయండి, మా అశ్వినికి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇవన్నీ వంట చేసింది మా చిన్న బాబాయ్. దారా సాయి దా ఇట్రా ఇట్రా. ఈ రోజు మా వంటలన్నీ మా చిన్న బాబాయ్ చేసిండు. మా తమ్ముడు, మా పెద్దన్న దా. ఇలా మా పెద్దన్న. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. భలే తాగుతున్నావే నువ్వు. గట్టలాగాలి. బరబరు తాగుతలేరు మీరు, బరబరు వస్తలేరు, తాగుతారు. కింద పోతుంది అంతా. ఎక్స్పీరియన్స్ కాదు తాగుట్లా వస్తున్నారు. ఎట్లా తాగాలి? నేర్చుకున్నా కళ్ళు అయిపోతుంది. నేర్చుకున్నా నాకు పోయి పోయి కాక పోయి గిట్లనేలా పట్టిన ఇప్పుడు. ఓ ఇలా అందరికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తాగుడు ఇంట్లో. నేనే ఇప్పుడు బచ్చప్పటి ఫస్ట్ టైం తాగుతున్నా. నేను తాగే మేము ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వచ్చాము. మా బాబాయ్ వాళ్ళు మేము వచ్చామని మా ఫ్యామిలీ టైం మంచిగా స్పెండ్ చేయాలని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది ఎల్లమ్మ గుడి. గుడి వాళ్ళు చెప్పారు ఇక్కడ బల్గం సినిమా కూడా చేశారని. సో మేము మూవీ తీసిన ప్లేస్కి వచ్చాము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడు మేము మా బాబాయ్లే ఈరోజు అంత వంట కూడా చేశారు. ఇప్పుడు మేము అందరం తింటాం. వంట ఎలా ఉందో చెప్తాం పదండి. వెజ్ బిర్యానీ సూపర్ ఉంది. తిన్నలో చెప్తున్నా. ఎట్లుంది? ఆగు బరాబర్. ఇక్కడ పిన్ని ఎట్లుంది? సూపర్ ఉంది చికెన్ బిర్యానీ. దానికి ఏం లేదే. చెప్తాను నీకు అత్తున్నా పిన్ని. ఇక్కడ ఇవ్వడు. ఇక్కడ చెప్పు లైక్ మా పన్నీర్ పీస్ చెప్పు. అమ్మా ఏ కొట్టుడా పన్నీర్ పీస్ బస్. షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?
హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై గైస్ चलो हो गया అవుట్ అవుట్ అవుట్